హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ హైకోర్టు నుంచి అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి శాలరీస్ కూడా 77,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. మొత్తం పోస్టులు వచ్చేసి 39 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ అమరావతి నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనకి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే సివిల్ జడ్జికి సంబంధించి అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. టోటల్ వచ్చేసి మనకి 39 అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సివిల్ జడ్జికి సంబంధించి అయితే 39 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ యొక్క పోస్టులకి వచ్చేసి మనకి 32 అయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. 7 వేకెన్సీస్ వచ్చేసి మనకి ట్రాన్స్ఫర్ విధానంలో అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క సివిల్ జడ్జికి సంబంధించి యొక్క పోస్టులకు సంబంధించి మనకి జాబ్ వచ్చినట్లయితే మనకి ఒక పే స్కేల్ వచ్చేసి 77,000 నుంచి మనకి 1,36,000 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ యొక్క పోస్టులకి మనకి ఓన్లీ ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు కదండి. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే మీరు ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనకి ఆన్లైన్ అప్లై డేట్ వచ్చేసి మనకి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనమాట. 31 జనవరి నుంచి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. 31 జనవరి నుంచి మనకి మార్చి 1 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలా టైం ఉంది కదా అని నెగ్లిజెన్స్ చేసుకొని మర్చిపోకండి, వెంటనే అప్లై చేసుకోండి. 31 నుంచి అయితే మనము అప్లై చేసుకోవచ్చు. మనకి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మార్చి 15న అయితే మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది అంటే ఏప్రిల్ 14న అయితే మనకి యొక్క 13/4/2024 మనకి ఏప్రిల్ 13న అయితే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. మనకి కీ ఎప్పుడు వదులుతారు అంటే ఏప్రిల్ 18న అయితే మనకి కీ వదలడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ మనకి ఒక ట్రాన్స్ఫర్ విధానంలో అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఓసీ కేటగిరీ వాళ్ళకి 11 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 3 పోస్టులు వచ్చేసి ఉమెన్స్కి అయితే ఇచ్చారనమాట. 1 పోస్ట్ వచ్చేసి మనకి ఈ యొక్క ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 7 అయితే వేకెన్సీస్ ఉన్నాయి. 2 అయితే మనకి ఉమెన్స్కి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. బీసీఏ వాళ్ళకి 2, బీసీబీ వాళ్ళకి 2, అలాగే బీసీసీ వాళ్ళకి 2, బీసీడీ వాళ్ళకి 1, అలాగే బీసీఈ వాళ్ళకి వచ్చేసి 2 ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకి 3 వేకెన్సీ ఉండగా 1 అయితే ఉమెన్కి అయితే కేటాయించారనమాట. ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 2. టోటల్ వచ్చేసి మనకి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 32 అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారనమాట. మనకి ట్రాన్స్ఫర్ విధానంలో వచ్చేసి మనకి ఓసీ వాళ్ళకైతే 5, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి అయితే 1. సో టోటల్ వచ్చేసి యొక్క ట్రాన్స్ఫర్ విధానంలో 7 అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి డిఫరెంట్, అలాగే మనకి ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్కి సంబంధించి డిఫరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్ వీళ్ళైతే ఇచ్చారనమాట. చూసుకున్నట్లయితే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా అని అయితే ఇచ్చారు. ఓకేనా. మనకి డైరెక్ట్ ఈ యొక్క ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చేసి మనకి ఒక డిగ్రీ ఇన్ లా అవార్డెడ్ బై ఎనీ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్డ్ బై లా ఇన్ ఇండియా అండ్ మస్ట్ బి ఏ కన్ఫర్మ్డ్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి ఏ యొక్క క్వాలిఫికేషన్ కావాలనేది ఈ యొక్క నోటిఫికేషన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ కేటగిరీ టు అప్లై అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అని అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే సంబంధిత విభాగాల్లో మనం ఇక జాబ్ చేసినా కూడా ఆ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడే ఇచ్చారు చూడండి. మనకి
చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, సీనియర్ సబార్డినేట్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంబంధిత విభాగాల్లో మనము ఒక జాబ్ చేసిన యొక్క సివిల్ జడ్జికి సంబంధించి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 35 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రిజర్వేషన్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఇక నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి ఈ యొక్క పోస్టులకు సంబంధించి చూసుకొని ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని అయితే ఇచ్చారు. ఒకే ఒక మనకి స్క్రీనింగ్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా. దీనికి వచ్చేసి 100 మార్క్స్కి అయితే మనకి ఉంటుంది. 100 మార్క్స్కి మనకి మల్టిపుల్ చాయిస్లో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి 2 అవర్స్ పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారనమాట. దీనిలో మనకి 40% వచ్చినట్లయితే మనకి షార్ట్ లిస్ట్ చేసి 1:10 రేషియో ప్రకారం అయితే మనకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి మూడు పేపర్లు అయితే ఉండడం జరుగుతుందన్నమాట. పేపర్ 1 వచ్చేసి సివిల్ లాస్, పేపర్ 2 వచ్చేసి క్రిమినల్ లాస్ అండ్ పేపర్ 3 వచ్చేసి మనకి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లిస్ట్ ఆఫ్ 25 మార్క్స్ అండ్ ఎస్సే రైటింగ్ వచ్చేసి 75 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుందని ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఒక పోస్టులకు సంబంధించి మనకి ఎంత మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి అని చూసుకున్నట్లయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేసి మనకి ఒక ఓపెన్ కేటగిరీకి అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి మనకి 55% అయితే రావాలి. 60% లోపల వచ్చినట్లయితే మనం సెలెక్ట్ అయినట్లు అనమాట. అలాగే ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి వచ్చేసి మనకి 45% అయితే రావాలి. 50% లోపల వచ్చినట్లయితే మనం సెలెక్ట్ అయినట్లు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ట్రాన్స్ఫర్ రిక్రూట్మెంట్ విధానంలో క్వాలిఫై మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకి అలాగే ఏడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 55% అయితే రావాలి. 60 లోపల ఉన్నట్లయితే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్లో 60% వచ్చినట్లయితే మనము సెలెక్ట్ అయితే చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 45% అయితే రావాలి. 50% లోపల వచ్చినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత ఏమైతే మనకి ఇంటర్వ్యూకి అయితే మనకి పిలిచడం జరుగుతుంది అనమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 50 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది. ఆ 50 మార్క్స్ సంబంధించిన మెరిట్ లిస్ట్ తీసి మనకి 1:3 రేషియో షార్ట్ లిస్ట్ చేసి అయితే మనకి ఒక సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఒక సిలబస్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి చూసుకోండి. మనకి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఒక ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఏడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకి వచ్చేసి 1500 అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 750 పే చేసి ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అంటే గుంటూరు, కర్నూలు, రాజేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో అయితే మనకి ఒక సెంటర్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మనకి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. ఒకసారి అయితే చదువుకోండి. ఒక నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఒక నోటిఫికేషన్ అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. ఎవరే కానీ మిస్ చేసుకోకండి. ఓకేనా. మీకు జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. అందులో అయితే జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. ఓకే, అందులో అయితే జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికి యూజ్ అవుతుంది. చిన్న లైకే కదండి. లైక్ చేస్తే మరికొందరికి ఒక వీడియో అయితే ప్రమోట్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి. ఎవరో కానీ మిస్ చేసుకోకుండా ఒక పోస్టులకి అయితే అర్హులైన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.